ఎలా కట్టాలో డబ్బులు మేము చెప్పురా. ఏం లేదు అల్లుడు, రేపు పొద్దున స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ బాధ గురించి నాకు తెలుసు స్వామి. ఇదిగోండి, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి నా బాధ డబ్బే అని ఎలా తెలుసు స్వామి నీకు? స్వామి శరణమయ్యప్ప. సారీ మామ, ఫోన్ వచ్చింది, టైం వెళ్ళిపోయినాను. ఏరా ఇప్పుడైతే బాధలో అప్పుడే హ్యాపీగా ఉన్నావు? ఏం లేదు అల్లుడు, రేపు వేరే వాళ్ళకు ఒక 5,000 డబ్బులు ఇచ్చేది ఉండే, ఎలా చేయాలా అని టెన్షన్ పడుకుంటూ వచ్చాను. సునీల్ స్వామి అర్జెంటుగా దేవుడు వచ్చినట్లు వచ్చి సునీల్ స్వామి ఇప్పుడే డబ్బులు ఇచ్చిపోయినాడు రా నాకు 5,000. మన సునీల్ స్వామి ఇప్పుడే వచ్చి ఏమైనా దొబ్బిందా? 2 రోజుల కిందే కదా పాదయాత్ర పోయినాడు స్వామి. స్వామి ఇప్పుడే వచ్చి స్వామి సునీల్ స్వామి వచ్చి ఇచ్చిపోయినాడు స్వామి ఇప్పుడే నాకు. సునీల్ స్వామి ఏమో 3 రోజుల కిందే పాదయాత్ర పోయినాడు. ఈ మామయ్య చూస్తే ఇప్పుడు డబ్బులు ఇచ్చిపోయినాడు అంటే ఎలా నమ్మాలి? సరే సరే ఫోన్ చేద్దాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సరే స్వామి. చూడు మామ, స్వామి అనంతపురంలో ఉన్నాడు అంటున్నాడు. అవునా? మరి ఇప్పుడు వచ్చి నాకు డబ్బులు ఇచ్చిన స్వామి ఎవర్రా? సాక్షాత్ అయ్యప్ప స్వామి నీ బాధను తట్టుకోలేక వచ్చి ఇచ్చిపోయినాడేమో మామ. స్వామి శరణమయ్యప్ప.